రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. హోటల్ పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అములుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో హోటల్ 6వ అంతస్తులో ఎస్ఆర్హెచ్ టీం బస చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లోని ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయని చెప్పచ్చు. ముఖ్యంగా మొదటి అంతస్తులు అంటే పార్క్ హయాత్ లోని మొదటి అంతస్తులోని ఒక్కసారిగా ఏదైతే మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ మంటల దాటికి కూడా పూర్తిగా అక్కడ చుట్టుపక్కల కూడా పూర్తిగా దట్టంగా పొగలు కూడా అలుముకున్నాయి. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఆ పార్క్ హయాత్ లో సిబ్బంది వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బందికి అయితే ప్రస్తుతం సమాచారం అయితే ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకున్నారు. అలాగే ప్రస్తుతం ఫైర్ ఇంజన్లతో కూడా అక్కడ మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మరొక అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు కూడా ప్రస్తుతం తెలియాల్సింది. ఎందుకంటే పార్క్ హయాత్ హోటల్లోని అంటే ఫుల్ గా ఎక్విప్మెంట్ తో పాటు ఫైర్ ఎగ్జిస్ట్ తో పాటు ప్రతి ఒక్క సౌకర్యం కూడా పార్క్ హయాత్ లో అయితే ఉంటాయి. కానీ ఈ మంటలు ఎలా చెల్లగా అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఏదైనా ప్రమాదం వల్ల ఈ మంటలు ఎగిసిపడుతున్నాయనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే హోటల్లోని 6వ ఫ్లోర్ లో కూడా ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన సభ్యులు కూడా అక్కడైతే స్టే చేస్తున్నారు. ఇక్కడ అదే దాంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లోని ఈ మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎగిసిపడుతున్న మంటలను ప్రస్తుతం అదుపులోకి అయితే తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కూడా అక్కడ ప్రస్తుతం పోలీసులు కూడా చేరుకున్నారు. అలాగే అక్కడ ప్రస్తుతం ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే అక్కడైతే లేదు. కాకపోతే ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే పార్క్ హయాత్ అనేది చాలా లగ్జరీ హోటల్. అందులోనే అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సమయంలోని ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా సరే అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కావచ్చు, అలాగే ఫైర్ ఎగ్జిస్టింగ్ కావచ్చు, అన్ని పక్కా ప్రణాళికతో అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దానిపై ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తారు. లోపల ఎటువంటి ఏదైనా షార్ట్ సర్క్యూట్ గా లేదంటే ఏదైనా అనుకోకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే దానిపై ప్రస్తుతం ఏదైతే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ మొదటి అంతస్తులోనూ ఒక్కసారిగా అయితే మంటలు అయితే ఎగిసిపడి అక్కడ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ మంటలు తాకిడికి కూడా చుట్టుపక్కల కూడా పూర్తిగా ఏదైతే దట్టంగా పొగలు కూడా అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఫైర్ ఇంజన్ చేరుకోగానే కూడా మొదటగా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లోని అక్కడ ఈ మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగిందనే అంచనా అయితే వేస్తున్నారు. అలాగే ఇదే దాంట్లోని ఈ మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న ఫ్లోర్ లో మెయిన్ కూడా అక్కడ నుంచి అయితే ఖాళీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రస్తుతం ఏదైతే ఈ మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది కూడా చేస్తున్నట్టుంది. థ్యాంక్ యూ కుమార్. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. హోటల్ పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అములుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో హోటల్ 6వ అంతస్తులో ఆర్హెచ్ఎస్ టీం బస చేసింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మంటలు ఎగసి పడుతున్నాయి. హోటల్ పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అములుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో హోటల్ 6వ అంతస్తులో ఎస్ఆర్హెచ్ టీం బస చేసింది.